వైష్ణవి హరిబాబు ప్రేమ కథ. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుకున్న వైష్ణవి తన జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలనే సంకల్పంతో తరువాత ఎంఎల్టీ కోర్సులో చేరింది. చదువుతో పాటు ప్రాక్టికల్స్ కోసం తరచూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుండేది. అక్కడే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసే పరిచయం జరిగింది. అదే హాస్పిటల్లో పేషెంట్ అటెండర్ గా పనిచేస్తున్న హరిబాబు మొదటిసారి వైష్ణవిని చూసిన క్షణంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో మాట్లాడటానికి, దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కొంతకాలం తరువాత తన ప్రేమను వ్యక్తపరిచాడు. కానీ వైష్ణవి మాత్రం మొదట్లో అతని ప్రేమను తిరస్కరించింది. అయినా హరిబాబు వెనక్కి తగ్గలేదు. నువ్వు లేక నేను బ్రతకలేను అంటూ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. అతని పట్టుదల, మాటలు, చూపించిన ప్రేమకు చివరికి వైష్ణవి మనసు కరిగింది. ఇద్దరి మధ్య ప్రేమ బలపడింది. ఈ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడం మాత్రం అంత సులభం కాలేదు. వైష్ణవి కుటుంబం మొదట హరిబాబును అంగీకరించలేదు. మరోవైపు హరిబాబు కుటుంబం కూడా ఈ సంబంధానికి వ్యతిరేకంగా నిలిచింది. దాదాపు 2 సంవత్సరాల పాటు పోరాడిన తరువాత చివరికి వైష్ణవి కుటుంబం అంగీకరించడంతో 10 నెలల క్రితం వారి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వైష్ణవి యూట్యూబ్లో రీల్స్, వీడియోలు చేస్తూ ఆదాయం సంపాదించడం ప్రారంభించింది. ఆమె కుటుంబ సూచనతో హరిబాబు తన ఉద్యోగాన్ని వదిలేసి ఆమెతో కలిసి వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అత్తగారింట్లోనే ఇల్లరికపు అల్లుడిగా స్థిరపడ్డాడు. వైష్ణవి కుటుంబం వారి భవిష్యత్తు కోసం గ్రామంలో 2 గుంటల స్థలం కొనిచ్చింది. ఇల్లు కూడా కట్టించేందుకు సిద్ధమైంది. అన్నీ బాగానే జరుగుతున్నట్లు కనిపించినా హరిబాబు కుటుంబం మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు. వైష్ణవిని వదిలేస్తే మరో పెళ్లి చేసి 4 ఎకరాల పొలం, 20 లక్షల కట్నం వస్తుంది అంటూ అతనిపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఆశలు, కుటుంబ ఒత్తిడి హరిబాబు మనసు మార్చేశాయి. చివరికి అతను అమానుష నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి తనతోనే జీవితం గడపాలని కలలు కన్న వైష్ణవిని హరిబాబు కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా దిండుతో ముఖాన్ని మూసి గొంతుపై బలంగా నొక్కాడు. అనంతరం విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. నేను 4 నెలల గర్భవతిని అంటూ వైష్ణవి వేడుకున్నా అతని హృదయం కరగలేదు. హత్య తరువాత కూడా అనుమానం రాకుండా ఆమెతో రొమాన్స్ చేస్తున్నట్లు నటించాడు. ఉదయం లేచి ప్రశాంతంగా బ్రష్ చేసుకుని అత్తింటివారు కొనిచ్చిన బైక్పై అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ నేరం ఎప్పటికీ దాచిపెట్టలేం. చివరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు హరిబాబుతో పాటు అతని తల్లి, 2 సోదరులను అరెస్ట్ చేశారు. ప్రేమతో ప్రారంభమైన ఈ కథ లోభం మరియు ద్రోహంతో విషాదాంతానికి చేరుకుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.